ప్రమాదాల నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని విశాఖ ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పటికే ఏసీఐ వీడీసీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది. నగరం మొత్తం మేఘాలు కమ్మేశాయి. ఇప్పటికే ఇరు జట్ల ప్లేయర్లు స్టేడియానికి చేరుకున్నట్లు సమాచారం. వర్షం సూచనతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1700 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు. విశాఖ నుంచి వచ్చే వాహనాలకు వి కన్వెన్షన్ వద్ద బి గ్రౌండ్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలకు సాంకేతిక కళాశాలలో పార్కింగ్ కేటాయించారు. విజయవాడ వెళ్లే వాహనాలను అనంతపురం, అనకాపల్లి రహదారి వైపు మళ్లించడం జరిగింది. విజయవాడ నుంచి విశాఖకు వచ్చే వాహనాలను అనకాపల్లి, అనంతపురం నేషనల్ హైవే వైపు మళ్లించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. విశాఖలో ఏసీఏ వీవీసీఏ స్టేడియం వద్ద మరి కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. 7:30 అయితే ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో విశాఖ మొత్తం కూడా వర్షం కమ్మిసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా చూడొచ్చు, ఐపీఎల్ క్రికెట్ అభిమానులందరూ కూడా చాలా వరకు ఏదైతే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానులందరూ కూడా అసంతృప్తితో కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడొచ్చు, చాలా వరకు ఇక ఐపీఎల్ మ్యాచ్ కోసం విశాఖలో 2 మ్యాచ్లు ఈ నెలలో ఉండబోతున్న నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ అనేది కూడా జరగబోతున్న నేపథ్యంలో అయితే వరల్డ్ మాత్రం మొత్తం అంతా కక్ష కట్టినట్టు ఇక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అయితే వర్షం అయితే కమ్మేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు, చాలా వరకు ఇక క్రికెట్ మ్యాచ్ కోసం ఇక క్రికెట్ అభిమానులు ఎంతో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అయితే ఈ రోజు ఎట్లాంటి వర్షం అనేది రావడం అనేది కూడా చాలా అసంతృప్తి చెందిన క్రికెట్ అభిమానులు అయితే చాలా వరకు గ్రౌండ్ చుట్టూ కూడా వాళ్ళందరూ చేసే పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీకి సంబంధించి జట్టు, అలాగే లక్నోకి సంబంధించి జట్టు కాసేపట్లో అయితే స్టేడియం రాబోతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికే చాలా వరకు అయితే ఇక చుట్టుపక్కల ఉన్న ఏదైతే ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి కూడా మొత్తం ట్రాఫిక్ నిబంధనలన్నీ కూడా ఎటువంటి అక్కడ ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు బలమైన ట్రాఫిక్ నిబంధనలు అయితే పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే మరి కాసేపట్లో క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ అయితే విశాఖలో జరగబోతున్న నేపథ్యంలో అయితే వర్షం అనేది కూడా పడబోతున్నా కాబట్టి హై టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. లక్ష్మి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.